ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి బూటకపు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, అబద్ధపు వాగ్దానాలతో ముఖ్యమంత్రి పీఠమెక్కి ప్రజలను నట్టేట ముంచిన ఘనత వైఎస్ జగన్మోహనరెడ్డికి దక్కుతుందని జనసేన పార్టీ విజయనగరం నాయకులు గురాన అయ్యలు విమర్శించారు. ఆదివారం విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్ విజయమ్మ చాలా జాగ్రత్తగా ఉండాలని, సెక్యూరిటీ పెంచుకోవాలని సూచించారు. గతంలో వైఎస్ వివేకాకు ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలన్నారు. జగన్మోహనరెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కారని, మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి ఇష్టానుసారం మద్యం ధరలు పెంచారన్నారు. ప్రజలు ముఖ్యమంత్రి చెప్తున్న మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరని, రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీ పార్టీకి ఇంటికి పంపించటం ఖాయమన్నారు. మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నికల సమయం వచ్చింది. మరి ఏదైతే జగన్ రెడ్డి గారు బాబాయ్ ఎలాగైతే పాపం బలయ్యారో ఆ విధంగా మీరు అవ్వకుండా ఉండడానికి నిమిత్తం కొంచెం జాగ్రత్త వహించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా విజయమ్మ గారికి ఎక్స్ట్రా సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి నేను సవినీయంగా వారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నికల సమయాన్ని ఏ విధంగా ఎలాగైనా మార్చుకోవాలి, సింపతి తెచ్చుకోవాలనే ఆలోచనతోటి ఎంతటి దుర్మార్గానికైనా కూడా ఈ వైసీపీ వాళ్ళు పాల్పడతారనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి రెండోది, మరి ఆయన మాట్లాడుతూ ఎన్నికల క్షేత్రంలో అర్జునుడిని అని చెప్పి చెప్తున్నాడు. పాప ఆయనకు మహాభారతం గురించి ఏం తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఎవడో ఏదో రాస్తే స్క్రిప్టు, ఆ స్క్రిప్ట్ను పట్టుకొని చదివడమే, అంతేగాని మహాభారతం తాలూకా ఇతిహాసం ఏంటి, అందులో న్యాయం గెలవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది అన్యాయం మీద అనే విషయాన్ని పాప ఆయనకి తెలీదు. ఆయన ఏదో న్యాయము నీతివంతుడు అని చెప్పేసి ఆయన మాట్లాడుకుంటున్నాడు. కానీ ఆయన దుర్యోధనుడు అనే విషయం ప్రజలందరికీ కూడా తెలిసిపోయిందనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ పరిపాలన ఏదైతే ఉందో అది దుర్మార్గమైన పరిపాలన. దుర్యోధనుడి తాలూకా ఆలోచనలు, దుర్యోధనుడి తాలూకా పరిపాలనా విధానం ఎలా ఉంటుందో అలాగే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని దుర్యోధనుడు అని చెప్పేసి చెప్పడంలోని ఏమీ అతిశయోక్తి లేదు. అంతేకాకుండా అభివృద్ధి చేసామని చెప్తున్నాడు ఆయన. ఏం చేసామని ఆయన నువ్వు అభివృద్ధి అని చెప్పి మేము ఆయనే సూటిగా అడుగుతున్నాం. ఆయన్ని కానీ ఆయన పక్కనున్న మంత్రులు కానీ ఆయనతో పాటు గెలిచి ఉన్న శాసనసభ్యులు కానీ ఎవరైనా సరే చెప్పాలి. ఎందుకంటే కనీస ఉపాధి అవకాశాలు లేవు, పరిశ్రమలు లేవు, మరి చేయూతలు లేవు. ఇవేమీ లేకుండా మేము అభివృద్ధి చేసామని అంటే ఏంటి? ఒక 2 బిల్డింగ్లు ఏమైనా కడితే అభివృద్ధి, లేకపోతే అప్పు చేసి ఆ డబ్బుల్ని ప్రజలందరికీ కూడా దారదత్తం చేస్తే అభివృద్ధి అని చెప్పి ఈరోజు నేను కోరుకుంటున్నాను. తర్వాత హామీలన్నీ నెరవేర్చామని చెప్తున్నాడు. ఏం హామీలు నువ్వు నెరవేర్చావు అయ్యా? సిపిఎస్ రద్దు అన్నావు, మద్యపాన నిషేధం అన్నావు, జాబ్ క్యాలెండర్ అన్నావు. మరి పోలవరం ఏమైంది? ఇవన్నీ మాట్లాడి ఎందుకు నువ్వు మాట్లాడలేదు? నీకు కనీసం సిగ్గుందా ఇలాంటి అబద్ధపు మాటలు ప్రజల ముందు మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు ఈ మీడియా ముందుగా నేను ప్రశ్నిస్తున్నాను ఆయన్ని. అంతేకాకుండా జగన్ మార్క్ అని చెప్పి చెప్తున్నాడు. అవును, ఏం జగన్ మార్క్ అంటే ముందు నువ్వు ఎన్నికల్లో వచ్చినప్పుడు తండ్రి తాలూకా ఫోటో పెట్టుకొని ఆయన చూసి నాకు ఓటు వేయండి అని చెప్పి అడుక్కున్నావు. గెలిచిన తర్వాత తండ్రి ఫోటో పక్కన నీ ఫోటో పెట్టుకొని కొన్నాళ్ళు తిప్పావు. దాని తర్వాత ఏకంగా తండ్రినే మాయం చేసి కేవలం నీ ఫోటో ఒకటే పెట్టుకున్నావు. నువ్వు ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా జగనన్న పథకం అని చెప్తున్నావు. ఆ పథకాలకి నీ పేరు పెట్టుకునే అర్హత నీకు ఎక్కడ ఉందయ్యా జగన్మోహన్ రెడ్డి? జైల్లో నుండి వచ్చినోడివి నువ్వు ఆ పేర్ల పథకాలకన్నింటికి జగన్ పేరు ఎలా పెడతావు? సిగ్గు లేదా నీకు అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము నిన్ను నిలదీస్తున్నాం. మనం ఏమైనా పని చేసామంటే ఒక అర్థం ఉండాలి. అర్థం లేకుండా మనకు నచ్చిన విధంగా మనం చేసుకుని వెళ్ళిపోదామని అంటే ఈ జనసైనికులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరనే విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా నామినేటెడ్ పోస్టులు అర్హులందరికీ ఇచ్చాము, బీసీ ఎస్సీ ఎస్టీలకి ఇచ్చామని అంటున్నావు. బీసీ ఎస్టీలు అంటే రెడ్డిలా అని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నాను. నువ్వు ఎన్ని వందల మందికి రెడ్డి నీ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గానికి ఈ పోస్టులు ఇచ్చావు? మిగిలిన వారిని ఎందుకు నువ్వు తొంగలో తొక్కావు, పక్కన పెట్టావు అని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నాను.
ఇంత కుల ప్రాతిపదిక గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు ఈ విజయనగరం జిల్లాలో బీసీలకు ఎవరికైనా సరే ఎమ్మెల్సీ ఇచ్చావా అని చెప్పేసి ఈరోజు నేను అడుగుతున్నాను. అప్పుడు నీకు బీసీలు కనిపించలేదా? బీసీ సాధికారత అది నీకు గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి? నీకే కాదు, ఇక్కడున్న నాయకులకు అందరికీ కూడా నోరులు ఏమయ్యేవని చెప్పేసి ఈరోజు నేను నిలదీస్తూ ఉన్నాను. సిగ్గుండాలి మనం మాట్లాడమంటే బీసీ నాయకులు మేమని చెప్పేసి చెప్పుకోవడానికి ఇక్కడున్న బీసీ నాయకులకు కూడా సిగ్గుండాలి. కనీసం విజయనగరం నియోజకవర్గాన్ని దమ్ముంటే మీరు బీసీలో నేను నిలబెట్టగలరా మీ పార్టీ తరఫున అని చెప్పి ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఇదే మీ పరిస్థితి. అంతేకాకుండా పొత్తుల గురించి మాట్లాడుతున్నారు ఆయన. పొత్తులు పెట్టుకుని నేను సింగిల్గా వస్తానని. సిగ్గుండాలి, సిగ్గు లేదు నీకు. ఎందుకంటే నీ పరిపాలన దరిద్రంగా ఉంది కాబట్టి ఒక్కడు కూడా నీతో పొత్తుకు రాలేదనే విషయాన్ని నువ్వు మైమరిచి చెప్తున్నావు. నీలాంటి దుర్మార్గుడిని అంతం చేయాలనే ఆలోచనతో కేవలం ఈ పొత్తులు అనేవి కుదిరే తప్పించి ఇంకొకటి ఏంటి, ఇందులో స్వలాభం ఏంటి లేదనే విషయం జగన్మోహన్ రెడ్డి నువ్వు తెలుసుకోవాలని చెప్పి ఈరోజు నేను కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా మరి ఆయన మాట్లాడుతూ విద్యకి ఏం చేశావు? విద్య పేరుతోటి ఎన్ని కోట్ల రూపాయలు మీరు మోసం చేస్తున్నారు, ఎన్ని స్కాములు చేస్తున్నారు. ఇల్లులు ఇచ్చామని అంటున్నారు. ఇల్లుల విషయంలోని ఇక్కడ స్థానికంగా ఉన్న ఏదైతే మరి గుంకలం ఉన్నదో ఆ గుంకలం విషయం మాట్లాడుకుంటే అక్కడ ఎంత స్కామ్ జరిగింది, ఇక్కడ లోకల్ ఉన్న మరి స్థానిక ఎమ్మెల్యే దీంట్లో ఎంత సింహభాగం తిన్నాడో అనే విషయం జగన్మోహన్ రెడ్డి నువ్వు తెలుసుకొని మాట్లాడు. మేము పేదలకు ఉచితంగా ఇచ్చామన్న దాంట్లో ఎంత స్కామ్ జరిగింది అనేది నువ్వు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి నేరుగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నువ్వు ఇతర మతాలను ఎలాగా గుర్తించవు, ఇతర మతాలు అంటే నీకు ఖాతరలేదు. కానీ నిన్న నువ్వు చేసింది ఏంటి? నువ్వేదైతే పేటవే వేసావో అది ఒక సిలువ ఆకారంలో పేటవే వేసి దాని మీద నడిచి నువ్వు నీ మతాన్నే కించపరిచి ఎంతోమంది మీ తాలూకా సోదరులు అనుకుంటున్న వారందరూ క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళందరి మనోభావాల్ని నువ్వు దెబ్బ తీయలేదా? నీకు ఖచ్చితంగా దేవుడు శిక్షించి తీరుతాడు. నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో మళ్ళీ తిరిగి అక్కడికే వెనక్కి వెళ్ళిపోతావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను ఈరోజు చెప్తున్నాను. రైతులకు ఏం చేసావు? రైతు భరోసా కేంద్రాలని నేను ఏర్పాటు చేశాను అన్నావు. ఎన్ని వేల మందికి నువ్వు రైతు భరోసా కేంద్రాలని వాళ్ళకి ఉపాధి కలిగించావు? శ్వేతపత్రం నువ్వు రిలీజ్ చేయగలవా? ఎందుకయ్యా ఈ మాటలు మాట్లాడతావు, లేనిపోని మాటలు? కార్పొరేషన్లు ఏర్పాటు చేశాను అన్నావు. ఎన్ని కోట్ల నిధులు నువ్వు విడుదల చేసావు కార్పొరేషన్ ద్వారా చెప్పను? ఎందుకు అలాంటి అబద్ధపు ప్రలాపాలు మాట్లాడతావు? ఎస్సీలకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే వాళ్ళకున్న పథకాలను చాలా పథకాలు రద్దు చేసేసావు. ఎన్ని లక్షల మంది ఎస్సీలకు నువ్వు ఉపాధి కల్పించావో జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పగలవా? నువ్వు కేవలం నీ అనుకుంటున్న మనుషులకి వారికి వత్తాసు పలకడం కోసమే కొత్త పథకాలు పెట్టి వారికి లబ్ధి చేకూరడానికి మాత్రమే నువ్వు ఆలోచించావు తప్పించి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం కించెత్తైనా కూడా నువ్వు ఆలోచించలేదు. తిరిగి ఏంటేంటో మాట్లాడుతుంటావు. అంతేకాకుండా ఇక్కడ స్థానికంగా మరి ఏదైతే నాయకులందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒక విషయం చెప్తున్నాను. పొత్తుల్లో భాగంగా ఇంకా ఎవరికి ఈ విజయనగరం జిల్లాలో ఎక్కడ సీట్లు కేటాయింపులు గట్రా జరగలేదు కాబట్టి పొత్తు ధర్మం ప్రకారం అందరు నాయకులు అనుసరించుకొని వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏదైతే పైన మాటలు జరిగినా కూడా లాస్ట్ వరకు అనౌన్స్ అయినంత వరకు కూడా కొంచెం సమన్వయం పాటించి ఈ రెండు పార్టీలు తాలూకా పొత్తు ధర్మాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత ఇక్కడున్న నాయకుల మీద ఉంది. మేము కూడా చాలా సహనంతో అశోక్ గజపతి గారి మీద ఉన్న ఒక గౌరవంతో మా నాయకుడి మీద ఉన్న ప్రేమతోటి ఇక్కడ మేము చాలా సమన్వయం పాటిస్తూ చాలా నెమ్మదిగా వెళ్తూ ఉన్నాం. దయచేసి ఎవరు కూడా ముఖ్యమంత్రి గురించి కానీ ఇక్కడ సీట్ల కేటాయింపుల గురించి కానీ ఎవరు కూడా ఇరు పార్టీలు ఎవరు కూడా మాట్లాడవద్దు అని చెప్పి నేను సవినీయంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలా మాట్లాడితే రేపొద్దున ఎటువంటి తప్పు జరిగినా కూడా మన వల్ల మన తాలూకా తప్పు ఆలోచన కానీ లేదా మన తాలూకా తప్పుడు నిర్ణయం వల్ల పేద ప్రజలు 5 సంవత్సరాల పాటు అన్యాయం అయిపోతారనే విషయాన్ని
దయచేసి ఇక్కడ ఉన్న విజయనగరం జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఈ విషయాన్ని కొంచెం పెద్ద మనసుతో ఆలోచించి ఎంతవరకు మనం ప్రజల్లోకి వెళ్ళాలో ముందు దాని మీద దృష్టి పెట్టి ఈ మిగిలినవన్నీ పొత్తులు ఎవరైతే సీఎం అవుతారో ఇవన్నీ కూడా పెద్దోళ్ళు వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఆ విషయాలు మనం ఎవరూ కూడా మాట్లాడకుండా పొత్తు ధర్మాన్ని నిర్వర్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకా రాక్షస పాలనని అంతమొదించడానికి ప్రజలందరూ కూడా మా ఇరు పార్టీలకు సహాయ సహకారాలు అందించి రాబో రాజ్యం రామరాజ్యంగా మనం తయారు చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు, జై హింద్.